తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై అని వ్రాయబడి ఉన్నది. మీ శరీరములతో జాగ్రత్తగా ఉండుడి. మీ చర్మమును శుభ్రముగా ఉంచుకొనుట ఎట్లో మీరు ఎరిగి ఉన్నారు. మీ ఆత్మీయ శరీరములో దేవుడు దురదను కోరడు. నీ శరీరము చాలా ప్రాముఖ్యమైనదని జ్ఞాపకం ఉంచుకో. దేవుడు సౌందర్యమునకు వ్యతిరేకి కాదు. అయితే ఆత్మీయ సౌందర్యము లేని భౌతిక సౌందర్యము ప్రమాదకరము. మీరు కేవలము మీ భౌతిక సౌందర్యమును వృద్ధి చేసుకొనుచు ఉన్నట్లయితే మీ ఆత్మీయ జీవితమును మీరు నష్టపరుచుకుందురు. ప్రకృతి సంబంధి అయిన మనిషి బాహ్యంగా ఆకర్షణీయముగా శీలము లేకుండా కనబడాలని కోరుచుంటాడు.